చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా ప్రభుత్వం ఉపేక్షించదని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ నిరసనలో రౌడీలు, గంజాయి బ్యాచ్ తప్ప ఒక్కరైనా డీఎస్సీ అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు. చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా ప్రభుత్వం ఉపేక్షించదని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ నిరసనలో రౌడీలు, గంజాయి బ్యాచ్ తప్ప ఒక్కరైనా డీఎస్సీ అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు. మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శంకరి, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలకు జరుగుతున్న శిక్షణా శిబిరానికి హాజరయ్యేందుకు ఆయన ఈ రోజు కేంద్ర కార్యాలయానికి వచ్చారు. అక్కడ మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా బస్టాండ్లు, రహదారులు వెంబటి నిరసనలు అంటే మాత్రం ప్రభుత్వం ఊరుకోదు అని చెప్పి స్పష్టంగా హెచ్చరించారు. చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. గొడ్డల పార్టీ నిరసనలో రౌడీలు, గంజాయి బ్యాచ్ తప్ప ఒక్కరైనా డీఎస్సీ అభ్యర్థులు ఉంటున్నారా అని కూడా ఆయన ప్రశ్నించారు. కర్నూలులో ఇవాళ కథం దొక్కిన వారంతా మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులేనన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి కూడా ఆయన సూచించారు. గొడ్డల పార్టీ చేసే నష్టం వల్ల ఐక్యంగా తమగా ఆత్మగౌరవాన్ని వాళ్ళు చాటమే కాకుండా కొండారెడ్డి బురుజు వద్ద నిరసన తెలిపిన దృశ్యాలు మనం చూశాము అని కూడా ఆయన గుర్తు చేశారు. పైగా గొడ్డల పార్టీ చేసే నష్టం వల్ల తమ జీవితాలు ఏ విధంగా ఇబ్బంది పడతాము అనే అంశాన్ని కూడా వాళ్ళు ఈ విధంగా చాటి చెప్పినట్టయింది అని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈ నెలాఖరులోగా 2 ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నామని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. వెలుగొండని ఈ నెలాఖరులోపు ప్రారంభిస్తామని, అది ప్రకాశం జిల్లా వాసుల చిరకాల కోరిక అని కూడా చెప్పారు. గత ప్రభుత్వం కేవలం జాతికి అంకితం చేసినట్టు డ్రామా సృష్టించి వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ఎన్నికల కోసం, రాజకీయ లబ్ధి కోసం అటువంటి పనులు చేసిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేశాము అని కూడా ముఖ్యమంత్రి వివరించారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అనకాపల్లి వరకు కూడా ఈ నెలలోనే ప్రారంభిస్తాము అని కూడా సీఎం వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వచ్చే ఏడాది విశాఖ వరకు కూడా తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నెలలో అమరావతికి సంబంధించి 2 కీలక అంశాలు ప్రారంభం కాబోతున్నాయని, సీడాక్సెస్ రహదారిని రాజధానిలో ఉన్న గ్రామం నుంచి, చివరి గ్రామం నుంచి జాతీయ రహదారి వరకు కూడా పూర్తి చేశాము అని, ఈ నెల 13వ తేదీన తన కాన్వాయ్ సీడాక్సెస్ రహదారి గుండా కూడా వెళ్తుంది అని కూడా చెప్పారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ క్వార్టర్స్ రెండింటినీ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని, అదే రోజు ఆ తాళాలు కూడా తీసుకుంటాము అని కూడా వివరించారు. వర్షాకాలంలోనూ అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా 2 రోజుల్లో శ్రీశైలం నిండే అవకాశం ఉందని, ఆ తర్వాత సాగర్ కూడా కొంత మేరకు నీరు వచ్చే అవకాశం ఉంది అని కూడా సీఎం వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా నిరసనలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోము అని కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఆర్థిక వ్యవహారాలపై తాను విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందని, ప్రజెంటేషన్ పై తాను 10 గంటల సేపు అధ్యయనం చేయాల్సి వచ్చింది అని కూడా చెబుతూ, ఇకపై ప్రతి ఏడాది కూడా ఈ విధంగా ప్రజలకు వివరిస్తానని, ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరిస్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటేనే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోగలుగుతారు అని కూడా సీఎం ఈ సందర్భంగా చెప్పారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.